హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాది ఒక రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో టాపిక్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బ్రేక్ పడనుందా? చంద్రబాబు నాయుడు గారి మాటల వెనుక ఆంతర్యం ఏమిటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయపడము అని చెప్పినటువంటి వీళ్ళు మరి కట్ చేస్తే భయపడుతున్నటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన బీజేపీ పార్టీలకు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడతా ఉన్నారు? దీనిపైన ఒక చర్చ పొలిటికల్ సర్కిల్లో, సోషల్ మీడియా వేదికగా, వారి అనుకూలమైనటువంటి పత్రికల్లో కూడా మరి ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందా? వాయిదా వేయాలంటే ఒక పరిస్థితి, వేయకపోతే ఇంకొక పరిస్థితి. అంటే ముందు నుయ్యి వెనక గుయ్యి అన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. దానికి గల కారణాలు ఏమిటనేది మనం చూస్తే, 2021లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రేంజ్లో విజయం సాధించిందో మనందరికీ తెలుసు. సో ఆ రకంగా స్థానికంగా బలంగా ఉన్నారు కాబట్టి ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులకు సంబంధించి వైసీపీ పార్టీ ఏదైనా పిలుపునిస్తే సక్సెస్ అవుతున్నారు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో వారు బలంగా ఉన్నారు కాబట్టి. కానీ వీళ్ళు ఏమంటారంటే, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా ఈ ఎన్నికలు ఏకపక్షంగానే ఉంటాయి, మాకేమీ డోకా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో నైరాశ్యంలో మునిగిపోయింది, క్యాడర్ కూడా నిరాశలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు అసలు ఎన్నికలో పోటీ చేయడానికి ఆసక్తి చూపరు, పోటీ కూడా చెయ్యరు అన్నది కూటమి పార్టీలు పైకి గంభీరంగా చెప్తున్నటువంటి మాట. సో దీని వెనుక వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, ఈ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ గ్రామాల్లో, మండలాల్లో ఉండేటువంటి లీడర్లు, బలమైనటువంటి లీడర్లు ఉంటారు కదా, వారిని దెబ్బ కొట్టే విధంగా వారిని వేధింపులకు గురి చేయడం, ప్రలోభ పెట్టి పార్టీలు ఇతరులకు తీసుకురావచ్చే ప్రయత్నం, కానీ బైండ్ ఓవర్ కేసులు, ఎందుకంటే బైండ్ ఓవర్ కేసులు పెడితే ఎన్నికల సందర్భంలో ఉండకుండా బయటికి పంపించేటువంటి కార్యక్రమం చేస్తారు కాబట్టి ఆ బైండ్ ఓవర్ కేసులు పెట్టడం, ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నప్పటికీ కూడా మరి వాళ్ళు ఎక్కడ కూడా భయపడటం లేదు. ఇంతకు మించి ఏం జరుగుతుందనే ధైర్యంతో ఇంకా కసితో పనిచేస్తూ ఉన్నారు. సో అది వీరికి అర్థమైపోయింది. కాబట్టి వీళ్ళు వైసీపీ పార్టీ పని అయిపోయిందని చెప్తున్నప్పటికీ లోపల ఒక భయం అనేది ఉంది. ఆ భయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నటువంటి మాటలు, నేను పవన్ కళ్యాణ్ గారు బాగానే ఉన్నాం, కానీ మీరు మాత్రం సరిగా లేరు, మీరు లేకపోతే పార్టీ ఇబ్బందులు పడుతుందని చెప్పి పదే పదే ఎందుకు చెప్తున్నారంటే ఇదే. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే మనమంతా కలిసి ఉండాలి, విడిపోతే కాదు, పైన మేమిద్దరమే కాదు కింద క్యాడర్ కూడా ఉండాలి కలిసి అనేటువంటి విషయాన్ని పదే పదే చెప్తూ వస్తున్నారు. సో ఈ క్రమంలో కొన్ని అంశాలను కనుక మనం పరిశీలిస్తే, ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసినాయి. సో అప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్లు కాబట్టి గ్రామాల్లో, మండలాల్లో వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేసి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. సో ఆ అసెంబ్లీ ఎన్నికల కోసం పనిచేసినటువంటి లీడర్లు ఇక్కడికి వచ్చేసరికి తన గ్రామంలో తన పవర్ ఏంటో చూపించుకోవాలి, మండలంలో తన పవర్ ఏంటో చూపించుకోవాలనే ఆలోచనతోనే పనిచేస్తారు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ పోటీ చెయ్యాలని డిసైడ్ అవుతారు. అది ఇక్కడ ఉన్నటువంటి సమన్వయం అనేటువంటిది అక్కడ ఉండదు. అది పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే కూటమిలో సమన్వయం అనేటువంటిది లేదు. కాబట్టి ఇది లేదు కాబట్టి ఖచ్చితంగా దెబ్బ పడుతుంది మనకనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారిలో స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఆ రకంగా కలిసి ఉండాలనేటువంటి కామెంట్స్ ఎక్కువగా చేస్తూ ఉన్నారు. పైగా ఈ సీట్ల సర్దుబాటు అనేటువంటిది అంత ఆషామాషి వ్యవహారం ఏమీ కాదు ఇది. ఎందుకంటే ఒకరికి ఇస్తే ఒకరు పనిచేయరు, ఇంకొకరికి ఇస్తే ఇంకొకరు పనిచేయరు. ఆ వ్యక్తిని ఓడించడం కోసం అవతల పార్టీకి సపోర్ట్ చేసినా చేస్తారు, లేకపోతే ప్రచారం చేయకుండా ఇప్పుడు ఒక లీడర్ ఉంటాడు, ఒక 100 ఓట్లు శాసిస్తాడు, ఆ వ్యక్తి సైలెంట్గా ఉంటే వాళ్ళు మీకు నచ్చినలకు ఓటు వేసుకోండి అంటే అయిపోయి మారుతుంది. ఎందుకంటే గ్రామాల్లో ఇప్పుడు, ఎందుకంటే ఈ సర్పంచ్ ఎన్నికల్లో 2 ఓట్లు 3 ఓట్ల తేడాతో కూడా ఓడిపోయేటువంటి ఇది ఉంటుంది అనమాట. సో ఆ రకంగా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. పైగా ఇప్పుడు జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఏం చేస్తూ ఉన్నాయంటే, అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ సీట్లు తీసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు ఏంది, సో మా వల్లే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారనేటువంటి ఆలోచన ఈ క్యాడర్లో ఉంది. కాబట్టి కింద క్యాడర్ ఏంటి, అసెంబ్లీ సీట్లు పక్క పెడితే ఇక్కడ ఎక్కువ సీట్లు ఆశించే అవకాశం ఉంది. జనసేన పార్టీ అది ఫిక్స్ అయిందట, ఖచ్చితంగా ఎక్కువ డిమాండ్ చేయాలి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం పోటీ చేస్తేనే మన పార్టీ బలం కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంకా గట్టిగా ఢీ కొట్టొచ్చు అనేది బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ, జనసేన 3 పార్టీలు స్థానికంగా మనం బలం ఉండాలి, ఇండివిజువల్గా మన బలం పెంచుకోవాలి వైసీపీని ఢీ కొట్టాలంటే అనేటువంటి ఆలోచన ఈ 3 పార్టీలు కలిసి వైసీపీ పార్టీలు లేకుండా చేయాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ ముగ్గురు కలిసినా ఒకటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరున్నా ఒకటే. ఈ ముగ్గురి మధ్యలో విభేదాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా జగన్ గారికి అడ్వాంటేజ్గా మారేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆలోచన
ఈ పెద్ద తలనొప్పిగా మారిందనమాట. కాబట్టి సర్దుకోవాలని చెప్పి వీళ్ళు ఎంత మాట్లాడుతున్నప్పటికీ కింద క్యాడర్ కుదురుకునేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. సో ఈ క్రమంలో వాయిదా వేయాలా అంటే వేయలేని పరిస్థితి. ఇప్పుడు కేంద్రానికి సంబంధించినటువంటి నిధులు ఉంటాయి, ఆ నిధులు వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఆ నిధులు పోయినా పర్వాలేదు వాయిదా వేద్దామంటే ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. ఇన్ని రోజులు వీళ్ళు ఏదైతే చెప్పారో వైసీపీ బలం లేదు, వైసీపీ పార్టీ పని అయిపోయిందని ఏదో చెప్పారో, సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయపడి వీళ్ళు ఎన్నికలు నిర్వహించడం లేదనేటువంటి అభిప్రాయాలు ప్రజల్లో వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కేవలం పరిపాలన ప్రక్రియకి సంబంధించినటువంటి అంశం కాదు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేటువంటివి, ఈ ఎన్నికలు జరగడం ద్వారా భవిష్యత్తు రాజకీయ సమీకరణాలు దీనిపైన ఆధారపడి ఉంటాయి. ఈ ఎన్నికలు వచ్చేటువంటి ఫలితాలే రాబోయే జనరల్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తాయి. వైసీపీ పార్టీ కూడా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తా ఏదో నిరూపించుకోవాలనే ఆలోచనతోనే కింద క్యాడర్ కూడా సిద్ధంగా ఉన్నారనేటువంటి చర్చ కూడా బలంగా వినిపిస్తూ ఉంది. మరి చూడాలి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బ్రేక్ పడే అవకాశం ఉందా, లేకపోతే ఎన్నికలు నిర్వహిస్తారా, మరి ఈ కూటమి సీట్ల సర్దుబాటుకి సంబంధించి ఇంకా ఎలాంటి పరిణామాలు ఈ కూటమిలో చోటు చేసుకుంటాయనేది చూడాల్సి ఉంది. సో మరి ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.